హలో అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లులు మాల్‌కి వచ్చామని. సో, ఇంకా ఇక్కడి నుంచి మేమైతే లులు మాల్‌కి పైకైతే వెళ్తున్నాం అనమాట. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వచ్చేసాం. ఇంకా షాపింగ్ ఇవన్నీ అసలు లులు మాల్ అంటేనే మొత్తం ఒక షాపింగ్ కాంప్లెక్స్ కదా! మొత్తం ఒక 3, 4 ఫ్లోర్స్ ఉన్నాయి. అంత ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే అసలు ఆల్మోస్ట్ మేము కొన్ని షాప్స్ మాత్రమే తిరిగాం. అందులో ఫస్ట్ పైకి వెళ్ళి ఎంట్రీ ఇవ్వగానే మాకు మకర సంక్రాంతి థీమ్ అయితే కనిపించింది. చాలా బాగుంది. అండ్ ఎవ్రీ ఫెస్టివల్స్‌కి ఒక్కొక్క థీమ్‌తో ఇలానే డెకరేట్ చేస్తారంట. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్ని మాల్స్‌లో అలానే పెడుతున్నారు ఈ మధ్య. ఇంకా లులు మాల్ కాబట్టి కొంచెం చాలా బాగా చేశారనమాట. అండ్ లులు మాల్‌లో అసలు ఏం చూడాలో అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఫస్ట్ అయితే మేము ఒకసారి ఒక్కొక్క ఫ్లోర్‌లో ఏమేమి ఉన్నాయి అనేసి ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇంకా తర్వాత కిందైతే ఇక్కడ మా వెనకాల ఈ హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. అది కూడా 75% డిస్కౌంట్ అన్నారు కానీ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే అదే రేట్‌కి వచ్చేస్తుంది నార్మల్‌గా అయితే. అండ్ ఆ తర్వాత మేకప్ సెక్షన్‌కి అయితే వెళ్ళాం. అక్కడ మా వదిన కొన్ని, మా పాప కొన్ని అన్నీ చూసి ట్రయల్ చేసి ఏమీ తీసుకోకుండా మళ్ళీ వాళ్ళ చేతులు పెట్టేసామని. అండ్ ఆ తర్వాత పిల్లలకి మా ధృతి పాపకి ఏదైనా బొమ్మ తీసుకుందాం కదా అని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే ఆస్తులు అడుగుతున్నారు. ఒక బొమ్మ 3000 ఏంట్రా బాబు అనిపించింది. ఇంకా అక్కడ కూడా ఏమీ తీసుకోకుండా బయటకు వచ్చాం. తర్వాత లులు మాల్‌లో ఇక్కడ హైపర్ మార్ట్‌కి వచ్చామన్నమాట. హైపర్ మార్ట్‌లో మాత్రం ఇట్లా స్టార్టింగ్ ఇలా వెళ్ళగానే మాకైతే బెటా ఫిషెస్ కనిపించాయి. బెటా ఫిషెస్ మాత్రం అసలు ఎంత బాగున్నాయంటే నిజంగా ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క కలర్‌లో కొన్ని యాక్టివ్‌గా ఉన్నాయి, కొన్ని డల్‌గా ఉన్నాయి. అలా కాకుండా కలర్స్ కూడా ఎన్నో కలర్స్ ఉన్నాయి. అసలు చూస్తేనే ఒక్కటి అసలు ఇలా తీసుకొని వచ్చేయాలనిపించింది. కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా ప్రాసెస్ ఉంటుందని తెలిసి జస్ట్ వీడియోస్, ఫొటోస్ మాత్రమే తీసుకున్నాం. అండ్ నాకైతే ఆ బ్లూ కలర్‌ది చాలా బాగా నచ్చింది. తీసుకుందామని అంటే మా ఆయన "నువ్వు మెయింటైన్ చేస్తావా? దాన్ని చంపేస్తావా?" అనేసి తీసుకోలేదు. అందుకని కొంచెం సేపు అలా అలా చూసుకుంటూ కూర్చున్నాం. ఇంకా మా అన్నయ్య, మా వదిన కూడా ఫిషెస్‌ని చూసి నిజంగా చాలా బాగున్నాయి తీసుకుందామని అనుకున్నాం. ఒకటి ఈచ్ 200 రూపీస్ ఉంది. అంటే దాని మీద 200 ఉంది. ఆఫర్‌తో 169 రూపీస్‌కి ఒక బెటా ఫిష్ ఇస్తున్నారు. ఇంకా మా అన్నయ్య అయితే చాలా బాగున్నాయి తీసుకోవచ్చు కదా అని అంటున్నా. కానీ మెయింటైన్ చేయలేంలే వద్దులే అనేసి ఇప్పటి మటుకు జస్ట్ అలా చూసి కళ్ళతో అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా ధృతి పాపకు కూడా చూపిస్తున్నాం. చూడు ఒకసారి ఎంత బాగున్నాయో అని చూపిస్తే అదే తీసుకెళ్దామా ఇంటికి అంటే వద్దు అంటుంది. ఒకసారి మీరు కూడా వీడియోలో చూడండి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేమైతే ఫిష్ సెక్షన్‌కి వెళ్ళాం, నాన్ వెజ్ సెక్షన్‌లో. అండ్ ఫిషెస్ దగ్గర మాత్రం ప్రాన్స్ ఎన్ని రకాల ప్రాన్స్ పెద్దవి, చిన్నవి, మరీ స్మాల్ సైజులో కూడా ఉన్నాయి, మరీ పెద్ద సైజులో కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకా సీ ఫుడ్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఎండ్రికిచ్చలు, ఈ ఈ చిన్నవి వచ్చేసి ఈల్ ఫిష్ అంట. అసలు అవి చూసింది లేదు ఇంతవరకు, తినడమేమో కానీ చూడడమే ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా పాంప్రెట్లు, రొయ్యలు, బ్లూ క్రాబ్స్, రెడ్ క్రాబ్స్, ఇంకా ట్యూనా ఫిష్ ఇక్కడ అక్కడ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసినవి అయితే డైరెక్ట్ ఇట్లా తీసుకెళ్ళిపోయి మనం మసాలా రుద్దుకొని వండుకునేటట్టు ఉన్నాయన్నమాట. అట్లా కూడా కట్ చేసి పెట్టారు. అండ్ రేట్లు కూడా కొంచెం బయటికంటే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఒక ఎండ్రికిచ్చేదైతే ఒక కాలు విరిగిపోయింది. ఏంటబ్బా కాలు విరిగిపోయింది అని చూస్తున్నాను నేను అలా పట్టుకొని. అండ్ నేను దాంట్లో చేయి పెట్టాను. నార్మల్గా అది బతికుంటే మాత్రం నా వేలు కచక్కే. అండ్ ఆ బ్లూ క్రాబ్ అయితే చాలా బాగా అనిపించింది చూడ్డానికి. బట్ అక్కడ అవన్నీ చూస్తుంటే అసలు ఏమీ తీసుకోబుద్ధి కాలేదు. రేట్స్ అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి బయటి వాటితో కంపేర్ చేసుకుంటే. కానీ అలా చూసేసరికి అసలు ఏమీ తీసుకోబుద్ధి కాలేదు. అండ్ మనకి ఎంత పెద్ద సైజు ఫిష్ అయినా, ఎంత చిన్న సైజు ఫిష్ అయినా కనీసం ఇలా కట్ చేసుకోవడానికి కూడా ఇంకా అవసరం లేదు అనేటట్టుగా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారంట. అండ్ నాకైతే ఈ ఫిష్ సెక్షన్ చాలా బాగా అనిపించింది. అండ్ మనకి ఇలా కాకుండా మనకి లైవ్ ఫిషెస్ కూడా దొరుకుతున్నాయి. లైవ్ ఫిష్ సెక్షన్ కూడా కొంచెం పక్కన ఉంది. అండ్ ఇక్కడ మాకు బాగా నచ్చిందంటే నాకు క్రాబ్స్, ప్రాన్స్ కొంచెం రీజనబుల్ రేట్స్ అనిపించాయి.
ఇక్కడ ఏదో నీడిల్ ఫిష్ అని ఉంది. ఆ నీడిల్ ఫిష్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు తెలిసి నేను టీవీలోనే చూసుంటా ఇన్ని చేపలు. ఆ తర్వాత మళ్ళీ లులు మాల్నే చూశాను. అండ్ నార్మల్గా ఫిష్ ఎప్పుడైనా కొనడానికి బయటికి వెళ్తాం కానీ మరీ వాళ్ళు ఇన్నిగానో ఇలా పేర్చి పెట్టరు కదా. ఏదో మాల్ కాబట్టి అంత పెట్టారనుకున్నాను. నేను నార్మల్గా అన్నీ పట్టుకొని చూస్తున్నాను. అక్కడ ఉండి లేదమ్మా అంత ఎక్కువగా టచ్ చేయొద్దు, నార్మల్గా చూడొచ్చు అని చెప్పాడు. సరేలే ఎందుకులే అనేసి ఇంకా వదిలేసా. ఇంకా తర్వాత పక్కకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. నాకు అసలు పేర్లు కూడా తెలీదు. నార్మల్గా ఫిష్లో మనం చాలా పూర్ అనమాట. ఇక్కడ వచ్చేసి స్క్విడ్ ఉంది. స్క్విడ్ అలా ఉంది ఏంటి అనుకో, వాళ్ళు అన్నీ తీసేసి అక్కడ జస్ట్ అది మాత్రమే పెట్టారంట. అండ్ ఇవి వచ్చేసి ఇదేంటో నాకు కూడా తెలియదు అసలు. ఇంకా లైవ్ ఫిష్ అన్నాను కదా, లైవ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. రేట్స్ అయితే పర్లేదు, కొన్ని ఎక్కువగానే ఉన్నాయి, కొన్ని అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా తర్వాత మేమైతే ల్యాంబ్ మటన్ సెక్షన్కి వెళ్ళాం. అసలు అక్కడైతే మనకి ఎలా కావాలంటే అలా అన్నీ కట్ చేసి ఉన్నాయి. ఈ సప్పలే ఉన్నాయంటే నమ్మండి. అసలు మనం ఏది మాకు ఇది కావాలి, ఇది ఇక్కడ ఇలా కట్ చేయండి, ఈ బొక్కనే కావాలి, ఈ ముక్కనే కావాలి అనేది ఏం లేదు. నువ్వు వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకొని నీకు కావాల్సింది చూసుకో తీసుకో అన్నట్టుంది. అండ్ ఆ తర్వాత చికెన్ సెక్షన్కి కూడా వెళ్ళాం. చికెన్ సెక్షన్కి వెళ్ళాక నాకైతే అనిపించింది, నేను రోజు తినే చికెనేనా ఇన్ని వెరైటీస్లో ఇలా పెట్టారు అనుకున్నాను. మసాలా కలిపినవి, మసాలా కలపకుండా దాని ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ రకరకాలుగా డివైడ్ చేసి పెట్టేశారు. మనం నార్మల్గా చికెన్ షాప్కి వెళ్తే మనకి ఇలా కావాలన్నా ఇట్లా కొట్టు అని అంటాం, కానీ అక్కడ మాత్రం అలా లేదు. అన్నీ సపరేట్ చేసి డివైడ్ చేసి పెట్టేశారనమాట. మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. అండ్ మసాలా అవన్నీ పట్టించి కూడా పెట్టేశారు. డైరెక్ట్ ఇంటికి తీసుకొని వెళ్ళి వండేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా హోల్ చికెన్ కూడా ఉంది. అంటే కొంతమంది అలా కూడా కుక్ చేసుకుంటారు కదా, అలా కూడా ఉంది. అండ్ దాని పక్కన కంట్రీ చికెన్ కూడా ఉంది. కంట్రీ చికెన్ అయితే మంచిగా పసుపు రాసి మంచిగా కాల్చి పెట్టారు. అండ్ దాని పక్కన ర్యాబిట్ ఉంది. ర్యాబిట్ని చూస్తే కొంచెం ఎట్లనో అనిపించింది, కానీ పర్లేదు అక్కడ అన్నీ అలానే ఉంటుండొచ్చు అనుకున్నా. అండ్ దాని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ అన్ని మసాలాలు ఇవన్నీ పట్టించి పెట్టారు. అసలు ఎన్ని రోజులు ఉంటాయి ఇలాగా దాని మీద డేట్స్ అవన్నీ చూశాను అనమాట. ఏ రోజుకి వాళ్ళు అవన్నీ చూస్తూనే ఉంటారంట, చేంజ్ చేస్తూనే ఉంటారంట. అండ్ ఇక్కడ ఇంత ఘనం ఉన్నాయి కదా, అసలు ఎవడైనా తీసుకువెళ్తారా వండుకుంటారా అనుకున్నాను. నా కళ్ళ ముందే చాలామంది తీసుకెళ్తున్నారు చూసాను. అప్పుడు అనిపించింది చాలామంది ఉన్నారు బద్ధకస్తులు వండుకొని తినడానికి, డైరెక్ట్ ఇలా తీసుకెళ్ళి పెంక మీద వేయించుకొని తినేటట్టు, అందుకే పెట్టారేమో అనిపించింది. అండ్ ఈ వెయిట్ ప్రకారం రేట్లు ఉన్నాయి. కొన్నిటికి మసాలా పట్టించి ఉన్నాయి, కొన్నిటికి మసాలా పట్టించి లేవు. అండ్ నాకైతే అన్నిట్లలో ప్రాన్స్ చాలా బాగా నచ్చింది, క్రాబ్ చాలా బాగా నచ్చింది. ఇంక ఈ నాన్ వెజ్ సెక్షన్ వదిలేసి ఇంకా బయటకైతే వెళ్ళాను అనమాట. ఇంకా తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ వెజిటేబుల్స్లో చాలా రకాలు ఉన్నాయి. వెజిటేబుల్స్లో ఎన్ని రకాలు ఉంటాయని అంటే చూశాను టీవీలో, డైరెక్ట్గా అయితే మార్కెట్లో కూడా అన్ని వెరైటీస్ చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది. అండ్ కొన్ని రేట్లు కూడా కొన్ని అయితే చాలా చీప్గానే ఉన్నాయి. నిమ్మకాయలు, ఉసిరికాయలు చాలా బాగా అనిపించింది రేటు. చూసారు కదా, నిమ్మకాయలు అయితే 89 రూపీస్ కేజీ. అండ్ నార్మల్గా ఉసిరికాయలు కూడా 60 రూపీస్, 69 రూపీస్ కేజీ ఉంది. నేను బయట రీసెంట్గా 100 రూపీస్ కేజీ తెచ్చాను. అక్కడ అంటే బయటతో పోల్చుకుంటే కొంచెం తక్కువ, కొంచెం అంటే ఇప్పుడు వాటి కోసం మనం అంత దూరం కార్ వేసుకొని వెళ్ళి పెట్రోల్ దండగా పెట్టుకొని అయితే వెళ్ళి తెచ్చుకోలేం కదా. అక్కడ ఉన్న వాళ్ళకైతే అది బెటర్ అనుకోవచ్చు. ఇవైతే క్వెయిల్ ఎగ్స్ అంట, తీసుకుందాం అనుకున్నాం. ఎందుకు వచ్చిన గొడవ, నాకు వాటిని చూస్తేనే ఎట్లనో అనిపించిందని మళ్ళీ తీసుకోలేదు. దాని తర్వాత ఇక్కడ స్వీట్ సెక్షన్ ఉంది, హల్వా సెక్షన్. హల్వాలు డిఫరెంట్ హల్వాస్ ఉన్నాయి. టేస్ట్ చేద్దాం అనుకున్నాం, అదేంటో తెలీదు. అక్కడికి వెళ్ళి అవన్నీ చూశాక అసలు ముఖం కొట్టేసినట్టు అయిందనమాట. అసలు ఏమీ తినబుద్ధి కాలేదు. చిన్న చిన్న పీసెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బాక్సెస్ వరకు అన్నీ పెట్టారు. ఈ స్వీట్ సెక్షన్ తర్వాత మళ్ళీ ఇంకా తినడానికి అండ్ మనం ఏది కావాలంటే అది ఫుడ్ సెక్షన్లో. చికెన్లో అయితే ఇంకా చెప్పలేనన్ని వెరైటీలు, కర్రీస్, బోన్లెస్ పీసెస్, లెగ్ పీస్లు, తంగడి కబాబ్లు, మండి బిర్యానీలు, కర్రీస్, ఇంకా చాలా వెరైటీస్ కర్రీస్ ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చింది తీసుకొని అక్కడే తినేటట్టు కూడా ప్రొవైడ్ చేశారు సైడ్కి. అండ్ దీని తర్వాత ఇంకా మేము చీజ్ సెక్షన్కి వెళ్ళాం. చీజ్ దగ్గర మాత్రం గబు వాసన వస్తుంది. అంటే ఓన్లీ ఆ చీజ్ దగ్గర మాత్రమే వస్తుంది, అండ్ అలానే వస్తుందంట. అక్కడ చూసిన తర్వాత మేము రోజు తినే చీజేనా అనిపించింది. తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆ స్మెల్ చూసి మా బాబాయ్ అయితే వద్దు మమ్మీ అన్నాడు.
ఇంకా తర్వాత అంత అన్ని రకాల చీజులు మనకి ఎట్లా కావాలంటే అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏమన్నా తిందాంలే అనేసి సలాడ్ సెక్షన్‌కి వెళ్ళాం. ఆ సలాడ్ సెక్షన్‌లో మనకి ఏది కావాలంటే అది మన ఇష్టం వచ్చినట్టు తీసుకొని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్స్ యువర్ ఓన్ సలాడ్ అని ఉంది. ఒక కప్స్ ఇస్తారు వాళ్ళు. అందులో ఉన్న మనకు కావాల్సిన వెరైటీస్ సలాడ్స్ అన్నీ తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత వాళ్ళు వెయిట్ చూసి రేట్ వేస్తారు. దేనికి తగ్గట్టు దానికే రేట్ పడుతుందనమాట. చాలామంది తీసుకొని తింటున్నారు ఆ సలాడ్స్. మేము సలాడ్ తిందాం అనుకున్నాం, కానీ అక్కడ చూసిన తర్వాత తినబుద్ధి కాలే. ఇంకా తర్వాత ఇక్కడ సైడ్ లీఫీ వెజిటేబుల్స్ అవి ఇవి అన్నీ చాలా ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని చూస్తుంటే చూడాలనిపించింది. అండ్ అంత కొత్తగా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఇవి బేబీ క్యాబేజెస్ అంట. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడ్డానికి కూడా. బేబీ క్యాబేజెస్, బేబీ ఆనియన్స్, బేబీ పొటాటోస్ అసలు చాలా బాగా పెట్టారు. ఇంకా ఇదొచ్చేసి ఇదేంటో కూడా తెలీదు. అక్కడ పేరైతే ఉంది, కానీ నేను చూడడం అయితే ఫస్ట్ టైం. ఈ ఆకు తినాలా, కింద కాడ తినాలా కూడా తెలీదు. అండ్ ఆ తర్వాత ఈ బాక్స్ చూసారా, ఇదొచ్చేసి మనం డైరెక్ట్ తీసుకెళ్ళి కర్రీ వండేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీకి సంబంధించినవన్నీ ఒక బాక్స్లో పెట్టేశారు. ఇంక ఈ టెంకాయ చూడంగానే నాకు మంచులక్ష్మక్క గుర్తొచ్చింది. అండ్ ఒక వీడియోలో చెప్తుంది కదా, ఈ పువ్వు ఉన్నదే తెస్తారు మా నాన్నగారు అనేసి. సో ఆ వీడియో గుర్తొచ్చింది, అందుకే అక్కడికి వెళ్ళి ఒక వీడియో తీసుకున్నా. ఇది వచ్చేసి హైపర్ మార్కెట్ లోపల అనమాట. ఇంకా బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇంత తిరిగాం కదా, తిరిగిన తర్వాత బాగా ఆకలేస్తుంది. మేము చూసింది మీకు చూపించింది ఇంత కావచ్చు, కానీ మేము లిటరల్లీ ఆ హైపర్ మార్కెట్లో ఒక 1.5 నుంచి 2 అవర్స్ వరకు తిరిగాము. ఆ తర్వాత ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాము, ఈవినింగ్ అవుతుంది, కొంచెం స్నాక్స్ లాగా ఏమన్నా తిందామనేసి పైన 3rd ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్ ఉందన్నమాట. ఆ ఫుడ్ సెక్షన్లో మొత్తం రకరకాలుగా నార్మల్గా డిఎస్ఎల్ మాల్, ఏఎంబి మాల్ ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా ఒక ఫ్లోర్ మొత్తం ఫుడ్ సెక్షన్కి ఉంది. ఆ ఫుడ్ సెక్షన్లో మేము ఏదో ఒకటి తీసుకుందాంలే అనేసి బాగా ప్రిపేర్ అయ్యి లాస్ట్కి ఒకటి ఆర్డర్ ఇచ్చాము, ఒక మీల్. ఆ కాంబోలో మాకు చికెన్ పీసెస్, ఒక 2 లెగ్ పీసులు, 2 చికెన్ ఫ్రై పీసులు, 2 బర్గర్లు, 2 కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ వచ్చాయన్నమాట. పర్లేదు. కేఎఫ్సీ ఎలాగో ఇది కూడా అలాగే, కానీ కేఎఫ్సీయే బాగా అనిపించింది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది వచ్చేసి చిక్లింగ్ అంట. అండ్ ఇది తిన్న తర్వాత మా పొట్టి పాపకు కూడా చికెన్ నగ్గెట్స్ అయితే తినిపించాం. ఇంకా అది తిన్న తర్వాత దాని ఆట కాదు, చాలా బాగా ఎంజాయ్ చేసింది మా ధృతి పాప మాత్రం. చూడంగానే హాయ్ చెప్తుంది చూడండి, కెమెరా చూడంగానే హాయ్ ఇన్ని రోజులు చెప్పమంటే చెప్పలేదు. ఈ మధ్య బాగానే దాన్ని మూడు వచ్చినప్పుడల్లా అట్లా ఫోన్ చూసి కెమెరా చూసి హాయ్ చెప్తుంది. అండ్ కాసేపు అక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేసామన్నమాట. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. అయ్యప్పా. నెక్స్ట్ అయితే మేము ఎలక్ట్రానిక్స్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. అక్కడైతే 50% ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. 50% ఆఫ్ అని పెట్టారు, కానీ అన్నిటి మీద అయితే లేదు, కొన్ని వాటి మీదే ఉంది. ఆ కొన్ని ఏంటంటే ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఇంకా కొన్ని చిన్న చిన్న వాటి మీద ఉన్నాయి. కొన్ని అయితే బెటర్గా అనిపించాయి. మ్యాక్సిమం అయితే అసలు అంత ఆఫర్స్ అయితే అంత వర్త్ అనిపించలేదు. నాకైతే ఈ పిజియన్ ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాను, కానీ సరేలే తర్వాత ఎప్పుడైనా తీసుకుందాం, వచ్చినందుకు కొన్ని షాపింగ్ చేస్తే మా ఆయన పర్స్ ఖాళీ అయిపోతుంది కదా అని ఊరుకున్నా. ఇంక ఈ మిక్సీలు ఇవన్నీ చూసి చూసి అన్నీ బోర్ కొట్టేసింది. ఎందుకు వచ్చానురా దేవుడా అని కూడా అనిపించింది. యాక్చువల్లీ లుల్లిమాల్ అనుకుంటూ వెళ్ళాం, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆఫర్లు లేవు, ఏం లేవు, తిరిగినందుకు కాళ్ళు అన్నీ నొప్పులే. ఇంకా తర్వాత ఎందుకు వచ్చిందిలే అనేసి ఏమీ కొనకుండా బయటకు వచ్చేసాం అనమాట. బాగా టైంపాస్ అయితే చేసాం. ఇంక ఇక్కడ నుంచి బాగా ఆకలేస్తుంది కదా, బయటికి వెళ్ళి తిందామని వెళ్తున్నాం. సో లాస్ట్కి అందరం కలిసి మండి తిందామని డిసైడ్ అయ్యాం.
ఇదేదో గర్ల్ ఫ్రెండ్ మండి అని పట్టుకొచ్చారు. మా అన్నయ్య, మా వారు అయితే ఇదివరకే చాలాసార్లు ఇందులో తిన్నారంట ఆఫీస్ వాళ్ళతో కలిసి. ఈ గర్ల్ ఫ్రెండ్ మండి దగ్గరికి వెళ్ళగానే మాకైతే ఆ హల్క్ బొమ్మ అయితే కనిపించింది. మా పిల్లలైతే దాన్ని పట్టుకొని తెగ ఎంజాయ్ చేశారు. చూసారు కదా టైమింగ్స్, మార్నింగ్ 3 AM వరకు ఓపెనే ఉంటుందంట. 3 AM అంత పొద్దునొచ్చి ఎవడు తింటారా నాయన, ఆ టైంలో కూడా తింటారంటే చాలామంది వస్తారని చెప్పారనమాట మా అన్నయ్య అయితే. ఇక్కడ చూసారుగా మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్, ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ అనమాట. బాగా నచ్చినట్టుంది, అందుకే వీడియో తీశాడు. ఇంకా తర్వాత మేమైతే ఫ్యామిలీ సెక్షన్ 2nd ఫ్లోర్ అని చెప్పారు. పైకి వెళ్ళండి మేడం అంటే పైకి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ గర్ల్ ఫ్రెండ్ మండి పేరు ఇదివరకు వేరే ఉండేనంట. ఆ మండికి అందరు గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చి తినేవాళ్ళంట. సో ఆ గర్ల్ ఫ్రెండ్ మండి అలా పేరు వచ్చిందని మా అన్నయ్య, మా ఆయన చెప్తున్నారనమాట. వీళ్ళకి బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నిసార్లు వచ్చి తిన్నారో గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని అనుకున్నాం. అందుకేనేమో మా ఆయన గర్ల్ ఫ్రెండ్ అని చూపిస్తున్నాడు. ఇంకా లోపల నాకైతే ఈ పెయింటింగ్స్ ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి. అండ్ ఆ బొమ్మలు, ఇంకా ఆ టైంలో కోయ్ కోయ్ కోని కోయ్ అని బాగా ఫేమస్ అయింది కదా, ఆ కోడి బొమ్మను చూసి నాకు అదే గుర్తొచ్చింది. అందుకే అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుంటే మా ఆయన నన్ను వెనకాల నుంచి వచ్చి వీడియో తీస్తున్నాడు, ఏం చేస్తుంది ఇది అనేసి. నాకు ఆ ఎలిఫెంట్ ఒకటి, ఈ కోడి ఒకటి చాలా బాగా నచ్చింది. మేమైతే ఇంకా పక్క సెక్షన్లో కూర్చున్నాం. అది అప్పుడే తినేసి వెళ్ళారు కాబట్టి క్లీన్ చేయలేదు. సో ఇది చూసారు కదా, నాకు లిటరల్లీ పిల్లలు కూడా చూసి ఒకటే నవ్వుతున్నారనమాట, ఎంత బాగుంది మమ్మీ అనేసి. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళాం. మేము వెళ్ళిన దగ్గర అక్కడ ముగ్గురు బ్రోకోలీ డ్రెస్సెస్ వేసుకొని ఉన్నారు కదా పిల్లలు. దాన్ని చూసి మా ధృతి పాప ఒక్కటే ఎగురుతుంది. నా బుక్లో ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చారనుకుంటుంది ఏమో, ఒకటే వాటిని చూస్తుంది, హాయ్ చెప్తుంది, ఎగురుతుంది, దుంకుతుంది, దాని దగ్గరికి వెళ్ళి కిస్ పెడుతుంది. ఇంకా తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. వాడు తేయడానికి కొంచెం ఒక 15 minutes టైం పడుతుందని చెప్పాడు. ఈ 15 minutes ఏం చేస్తాంలే అనేసి ఇంకా మా అన్నయ్య, మా బాబు అయితే ఇద్దరు సెటిల్ అయిపోయారనమాట, కొంచెం నిద్ర వస్తుంది అనేసి. ఇంకా తర్వాత ఫుడ్ కూడా వచ్చేసింది. మేమైతే అందరం తిన్న తర్వాత కాసేపు కొంచెం మాట్లాడుకొని లైట్గా ఇంక ఈరోజు చేసినవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అయ్యింది. సో ఈ వీడియో ఇక్కడి వరకు అయితే చూసినందుకు ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో లెంత్ ఎక్కువైందని బాధపడకండి. వీడియో అలా ఉందన్నమాట. దీన్ని 2 parts చేస్తే బాగోదు కదా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.